పెద్దోడా, ఎందుకు వీటన్నిటిని పార్కు తీసుకొచ్చావు? మన ఇంటి తాళం జోర్దార్కి దొరకలేదు. ఎవరు దొంగిలించకూడదు కదా, అందుకని ఇంట్లో ఉన్న వస్తువులన్నింటినీ నేను ఇక్కడికి తీసుకొచ్చేసాను. థ్యాంక్ మీ లెటర్. శబాష్ 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 శబాష్, మీరంతా ఎక్కడో పుట్టవలసిన వాళ్ళు. పైవాడు నీకు బ్రెయిన్ పెట్టేటప్పుడు నువ్వు ఎక్కడికరా వెళ్ళిపోయావు? నిన్ను వెతుకుతున్నాను. అప్పుడు నువ్వు కూడా ఒక లేవనుకుంటాను. ఇంటికి మేము ఇంకో తాళం వేసాం, మీరేమి దిగులు పడకండి. రండి పార్క్ లో ఎంజాయ్ చేద్దామా? నువ్వు కాస్ట్లీ టూత్ పేస్ట్ యూజ్ చేస్తున్నావు, మేము నమ్ముతున్నాం. అందుకని నువ్వు ఎప్పుడు చూసినా అలా పళ్ళు ఈకలేస్తూ ఉండొద్దు. ఈ నందు అందరికీ మిత్రుడు. అందరితో మంచి మాట్లాడు, నీకు కూడా మంచి జరుగుద్ది. ఇదిగో, నీ పళ్ళు దూరం నుంచి చూస్తే కనిపిస్తున్నాయి. అందరికీ ఇలా పల్లెకి నుంచి చూపించాల్సిన అవసరం లేదు. ఈ రోజు సాయంత్రం ఏమిటో తెలుసా? ఒకవేళ నువ్వు పళ్ళు గాని తోమకపోతే అది నల్లగా అయిపోతుందంటావా? ఇలాగే నవ్విస్తూ ఉండు. ఈ రోజు సాయంత్రం నా పళ్ళు ఏం చేయబోతుందో నువ్వే చూస్తావుగా. రాత్రి జరగబోతోంది. వినాలని ఆసక్తిగా ఉందా? అదేంటో చెప్పు. ముందు నువ్వు టాఫీ నివ్వు. సరే, నువ్వు చెప్పొద్దు, మేము బయలుదేరతాం. అరే ఉండండి అయ్యా, చెప్తాను. ఈ రోజు సాయంత్రం బెస్ట్ స్మైల్ కాంపిటీషన్ ఉంది. అందులో నేను పాల్గొని గెలవబోతున్నాను, అదరగొట్టబోతున్నాను. ఆ ట్రాఫీ నాకే. ట్రాఫీ తీసుకునేది చూడటానికి రండి. తప్పకుండా వస్తాం. ఆల్ ద బెస్ట్ నందు. ఆల్ ద బెస్ట్ నందు. ఆల్ ద బెస్ట్ నందు. ఆల్ ద బెస్ట్ నందు. నాకు ఆకలి వేస్తోంది మిత్రమా. నాకు దక్కవలసింది నువ్వు తీసుకుంటావేంటి జోరుదార్? ఓకే, ఇంటికి వెళ్ళిపోదాం. ఇలాగే మాట్లాడుతూ ఉంటే ఇంటికి ఎవరు వెళ్తారు? పదండి, ఇంటికి వెళ్తాం. ఏం పర్వాలేదు, ఈ చేతులతో రిక్షాని ఆపుతాను. రిక్షా. ఒరే బుర్రలేనోడా, మేము స్కూటర్ దగ్గరికి వచ్చేసాంరా. కాసేపు ముందు నువ్వు చాలా కళకళలాడిపోయావు. ఇప్పుడెందుకు దుఃఖంతో ఉన్నావు? నా దుఃఖాన్ని ఎవరితో చెప్పి పంచుకోను. కానీ ఈ రోజు సాయంత్రం నీకు బెస్ట్ స్మైల్ కాంపిటీషన్ ఉంది కదూ. వీడు ఇలా ఏడుస్తూ ఉంటే కాంపిటీషన్ లో ఖచ్చితంగా ఓడిపోతాడు. ఇతను మనకి మిత్రుడు, తనకి మనం సాయం చెయ్యాలి. తనని మనం సంతోషంగా ఉంచాలి, అప్పుడే అతను కాంపిటీషన్ లో గెలుస్తాడు. వాడిని నవ్వించడానికి నా దగ్గర ఒక ఐడియా ఉంది. నందు చేతుల్లో డబ్బులు పెట్టండి, వాడి చేతుల మీదుగా దాన్ని ఎగరనివ్వండి. మిగతా వాళ్ళకి మనం సాయం చేస్తే మనకు చాలా సంతోషంగా ఉంటుంది. ఈ ఐడియా బాగానే ఉంది. ఆ తర్వాత కూడా నందుకు సంతోషం రాలేదంటే? కానీ ఎవరి చేతిలో డబ్బులు ఉంటుందో వాళ్ళకే సంతోషం దొరుకుతుంది. ఏ ఫ్రెండ్స్, వీడు ఇంకా దిగులుగా ఉన్నాడు. లోపలికి తీసుకెళ్లి ఏదైనా చేద్దాం.
నవ్వు నవ్వు. తను నవ్వించడానికి నేను ఏదైనా జోక్ చెప్తాను. నందు, తారుతో రోడ్డు వేయగలం, రోడ్డుతో తారు వేయగలమా? నవ్వు. నవ్వి నవ్వి పళ్ళు రాలిపోకుండా చూసుకో. నవ్వలేదా? సరే వదిలే. ఇంకోటి చెప్పనా? ఇప్పుడు కిట్టి పాలు తీసుకొస్తే దాన్ని చూసి మనం ఏం చెబుతాము? పిల్లే పాలు తీసుకొచ్చింది అని. తెరుస్తున్నాడు, నోరు తెరుస్తున్నాడు. వీళ్ళు చెప్పే జోక్ వింటే నాకు నిద్ర వస్తోంది. అరే ఏంటిది? ఇది పనిచేసేలా లేదు. వీడిని మనం బయటికి తీసుకెళ్దాం. ఒకవేళ చోటు మారితే వీడి మూడు మారొచ్చేమో. అవు నందు అందరికీ మిత్రుడు. ఈ రోజు జరిగే కాంపిటీషన్ నుండి నేను వైదొలుగుదాం అనుకుంటున్నాను. ఇలాంటి సాడ్ ఫేస్ తో నేను కాంపిటీషన్ లో పాల్గొనలేను. ఏదో ఒకటి చేయండి. ఆవు. ఏ ఫ్రెండ్స్, ఒక సైకాలజీ ఉంది. ఎవరైనా నవ్వితే దాన్ని చూసి మనం కూడా అలాగే నవ్వుతాం. వాడి ముందు మనం గలగలా నవ్వుదాం. అది చూసి వాడు కూడా నవ్వుతాడు. 1 2 3 నవ్వండి. ఇలా రండి. నవ్వడం ఆపండి. అందరూ ఇక్కడి నుంచి బయలుదేరండి. నేను పడడం చూసి అందరూ నవ్వుతున్నారా? మీరు తప్పుగా అర్థం చేసుకున్నారు. నందుని నవ్వించడానికి ప్రయత్నం చేస్తున్నాం. వాడు ఎందుకు దిగులుగా ఉన్నాడో మాకు అర్థం కావడం లేదు. ఇలా రా. ఎన్నిసార్లు ఇలా రా అని పిలవగలం? వచ్చి వీపు మీద ఏమైనా కూర్చుంటావా ఏంటి? నందు బొమ్మ కనిపించట్లేదు, అందుకే వాడు అలా ఉన్నాడు. అది మాత్రం దొరికితే వాడు సంతోషంగా ఉంటాడు. ఆ బొమ్మని నేను ఇల్లంతా వెతికి చూశాను, కానీ దొరకలేదు. అది సరే, ఆ బొమ్మే మీ కారు కాదు కదా? అవును, ఆ కారే వాడి బొమ్మ. అయితే అది ఖచ్చితంగా పార్కులోనే పడిపోయి ఉండాలి. ఎందుకంటే నందు అక్కడికి వచ్చి ఈ అని పళ్ళు చూపిస్తూ ఉన్నాడు. కాంపిటీషన్ మొదలు పెట్టడానికి ఇంకా 1 గంట మాత్రమే టైం ఉంది. మనం కారు వెతుకుదాము. సుల్తాన్ కొడుకు బ్యాడ్ మంకీ. కోతి తనని ఇంగ్లీష్ లో మంకీ అని చెప్తుంది. మనుషులకు మాత్రం చాలా పేర్లు ఉన్నప్పుడు ఒక కోతికి మంకీ అనే పేరు ఉండకూడదా? కారు కావాలా లేకపోతే మిమ్మల్ని పిండేయనా? లేదు, మమ్మల్ని పిండకుండానే కారు ఇచ్చేయండి. ఒక్కొక్క చెట్టు ఎక్కి ఇంకో చెట్టుకు దూకి అక్కడి నుంచి దూకి ఒళ్ళంతా హూనమై చాలా నొప్పితో బాధపడి ఆ తర్వాత ఈ కారు నా చేతికి వచ్చి ఇప్పుడు ఇది నాకు సొంతం. మిమ్మల్ని పిండేయాలా? కార్ లేకపోతే నేను కాంపిటీషన్ లో పాల్గొన్నా.
నందు చాలా లక్కీ. మీరందరూ నా మిత్రులు. మీ అందరికీ చాలా థ్యాంక్స్. నీ కార్ని మళ్ళీ బ్యాడ్ మంకీ తీసుకువెళ్ళిపోయింది. అరేరే అలాగా? జోక్ కోసం చెప్పాను. కారు నా దగ్గరే ఉంది. జోక్ చెప్తే స్మైల్ మెయింటైన్ అవుతుంది కదా.